పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 25వ డివిజన్లో బురద రోడ్డు పైన కూర్చొని కార్పొరేటర్ సుమలత రాజు నిరసనకు దిగారు. డివిజన్లోని పలు కాలనీలను అభివృద్ధి చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ అభివృద్ధి చేసే వరకు విభిన్న రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇక అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. డివిజన్ను అభివృద్ధి చేయకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వర్షానికి పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు చెరువును తలపిస్తున్నది. ఈ చెరువును తలపిస్తున్నది ఇక్కడ నుండి వెళ్లే వాహనాలు కింద పడుతూ ముసలి వాళ్ళు చిన్నపిల్లలైతే కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు. ఈ ఉద్దేశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని గత 3 సంవత్సరాల క్రితమే ఈ పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు కౌన్సిల్ తీర్మానం చేసి టెండర్కి పిలవడం జరిగింది. టెండర్ పిలిచినాక టెండర్కు కాంట్రాక్టర్కి వచ్చింది. కాంట్రాక్టర్కి వచ్చి ఇసుక కంకర పోసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఎందుకు తీసుకెళ్తున్నామంటే నన్ను ఇక్కడ అధికారులు రోడ్డు వేయొద్దనేసి చెప్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ 25వ డివిజన్ రామగుండం నగరపాలక సంస్థలో లేదా ఎవరు స్పందించడం లేదు. మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్పందించడం లేదు. వీరు స్పందించలేరని కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎలాంటి చొరవ కూడా తీసుకోవడం లేదు. మరి ఈ డివిజన్ డెవలప్మెంట్ చేయరా? డెవలప్మెంట్ చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరి నిర్లక్ష్యం? సార్ గెలిచిండ్రు కానీ రోడ్లు ఎత్తలేరు, ఏమి ఎత్తలేరు, లైట్లు లేవు, పాములు కుక్కలు అన్నీ అట్లనే ఇల్లు లేవు, రోడ్లు 100 కుక్కలు రాత్రి పగలు ముసలోళ్ళు ముడుగోళ్ళు అందరము పడు లేసుడు కాలు చేతులు రోడ్లు సరిగా లేవు. అయ్యో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఆదుకుంటుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రోడ్లు ఎవరొచ్చినా మాకు ఈ బాధలు తప్పుతలేవు. మరి ఏం చేసుడు 8 నెలల నుంచి ఇవేస్తారు అగేస్తారు అని చూస్తారు. ఏ రోజు కూడా ఏ దాతను గెలిపించుకున్నా ఏ దాత అయినా మమ్మల్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే, ఎక్కడ బొందలు అక్కడనే, పడుడు లేచుడాగో నా కొడుకు పడితే కాలు ఉరిగింది అక్కడికి పోయి చేపించుకొని వచ్చినాం. మాకు ఏ అయ్యా పెడతాండి అయ్యా, నా భర్త మంచిగా లేడు, నా భర్తకు అయిందయ్యా అని పోతా కూడా ఎవరు మమ్మల్ని తేకిన వాళ్ళు లేరు.